కొన్నిసార్లు మనం ఏడుస్తాం, దేవుడి ముందు కూర్చొనే ఏడుస్తాం. కానీ మన కన్నీళ్లకు సమాధానం రావట్లేదని అనిపిస్తుంది. అప్పుడు మనసులో ఒక ప్రశ్న పుడుతుంది. శివుడు నిజంగా కరుణామయుడైతే నా కన్నీళ్లను ఎందుకు తుడవడం లేదు? పురాణాలు చెబుతున్న ఒక లోతైన నిజం ఏమిటంటే, శివుడు మన కన్నీళ్లను చూసి మౌనంగా ఉండటం నిర్లక్ష్యం కాదు, అది సిద్ధం చేయడం. ఆ సిద్ధత వెనుక దాగిన అర్థమే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కథ. శివుడు ఎందుకు భక్తుడి కన్నీళ్లను వెంటనే తుడవడు? ఇది అందరికీ సహజంగా ఉండేటువంటి అనుమానం. పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక యువతి ఉండేది. ఆమెకి పెద్ద కోరికలు ఏమీ లేవు. ఆస్తులు కావాలని అనుకోలేదు. పేరు ప్రఖ్యాతలు ఆమెకు అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం ఆమె లేచి ఇంటి దగ్గర ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళేది. అక్కడ ఒక చిన్న దీపం వెలిగించి మెల్లగా చెప్పేది, ప్రభూ, నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నన్ను విడిచిపెట్టకు. ఆమె పూజలో ఆర్భాటం లేదు. ఆమె ప్రార్థనలో డిమాండు లేదు. ఉండేది కేవలం ఒక నమ్మకం మాత్రమే. కానీ కాలం ఆగలేదు. ఒకరోజు ఆమె తండ్రి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి ఆదాయం ఆగిపోయింది. బాధ్యతలు ఒక్కసారిగా ఆమె మీద పడ్డాయి. పగలు పని, రాత్రి ఆలోచనలు. నిద్రలేని కళ్ళతో మళ్ళీ ఉదయం శివుడి ముందు ఆమె దీపం వెలిగిస్తూ కళ్ళలో నీళ్లతో అడిగేది, ప్రభూ, నన్ను బలహీనురాలిగా ఎందుకు చేశావు? అయినా ఎటువంటి మార్పు కనిపించలేదు. గ్రామస్తులు చెప్పేవారు, నువ్వు ఇంత పూజ చేసినా ఏం లాభం? ఆ మాటలు ఆమె మనసుని మరీ గుచ్చేవి. ఆమెకు ఒక ప్రశ్న పుట్టినరోజు రానే వచ్చింది. ఒకరోజు ఆమె ఆలయంలో ఒంటరిగా కూర్చొని దీపం వైపు చూస్తూ ఇలా అన్నది, ప్రభూ, నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా? లేదా నువ్వు చూస్తూ కూడా మౌనంగా ఉన్నావా? అది కోపం కాదు, అది అలసట. ఆ రోజు ఆమె చాలాసేపు అక్కడే కూర్చొని ఉంది. ఆ రాత్రి కలలో కాదు, కలల మధ్యస్థితిలో ఆమె ముందుకు బూడిద పూసుకున్న శరీరంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె వెంటనే ఇలా అడిగింది, నా కన్నీళ్లు ఎందుకు తుడవడం లేదు ప్రభూ? శివుడు నెమ్మదిగా అన్నాడు, నేను నీ కన్నీళ్లను వెంటనే తుడిస్తే నిన్ను నేను బలహీనురాలిని చేసినట్టే. ఆమె ఆశ్చర్యంగా చూసింది. శివుడు చెప్పటం కొనసాగించాడు, ఈ కన్నీళ్లనే లోపల ఉన్న శక్తిని నీకే పరిచయం చేస్తున్నాయి. నువ్వు ఇప్పుడే బలంగా తయారవుతున్నావు. అర్థం మారింది. ఆ రోజు నుంచి ఆమె ఏడవడం మానలేదు. కానీ ఆమె ఓడిపోవడం మానింది. ఆమె ప్రతిరోజు దీపం వెలిగించేది. కానీ ఇప్పుడు అది భయంతో కాదు, నమ్మకంతో. కొద్ది రోజుల తర్వాత తండ్రి ఆరోగ్యం నెమ్మదిగా మెరుగైంది. ఆమెకి ఒక చిన్న పని దొరికింది. ఇల్లు నిలబడింది. అది అద్భుతమేమీ కాదు, అది శివుడి సమయం. ఈ కథ ఇక్కడితో ముగిసింది. కానీ ఈ కథలోని ఒక అర్థం మీ జీవితంలో మొదలవుతుంది. మీ కన్నీళ్ళు శివుడు చూడట్లేదని అనిపిస్తే భయపడకండి. ఆ కన్నీళ్లలోనే అతను మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నాడు. శివుడు మన కన్నీళ్లను వెంటనే తుడవకపోవచ్చు, కానీ ఆ కన్నీళ్లను మాత్రం వ్యర్థంగా వదలడు. అందుకే ఈరోజు ఒక్కసారి మనసులో చెప్పండి, ప్రభూ, నా కన్నీళ్లతోనే నన్ను నువ్వు తయారు చేస్తున్నావు. ఓం నమః శివాయ అని గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈశ్వర